నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మా కులదైవం వెంకటేశ్వరుడు, ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలు పెడతా. శ్రీవారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగాను పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం మెగా డిఎస్సీపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన పొంగునూరు యువత. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ జేఈఓ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ జేఈఓ అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. కుమార్ గురువారం సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని గురువారం సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘన స్వాగతం పలికారు. సాంప్రదాయ వస్త్రధారణతో చంద్రబాబు, లోకేష్, దేవాంశ్ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆలయ మహాద్వారం వద్ద చంద్రబాబుకి అర్చకులు స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి పద్మావతి అమ్మవారిని చంద్రబాబు దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. बस ना अपना जेल करता విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని సతీ సమేతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులకు ఆశీర్వచన మండపంలో పట్టు వస్త్రాలు ఎంపీ కేశినేని శివనాథ్ ఆయన సతీమణి జానకి లక్ష్మి అందించారు. ఎన్డీఏలో చక్రం తిప్పే అవకాశం ఉండి కూడా ప్రత్యేక హోదా సాధించుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా చంద్రబాబుని క్షమించడని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మన కార్యకర్తలని ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వారి గ్రామాలకు వెళ్లి వారికి మనోధైర్యాన్ని ఇచ్చి వారికి తోడుగా ఉండే కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలన మందైతే ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వీళ్ళది. ఈ పాపం ఊరికే పోదు.
రెండో పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమనుకోవడం. ఎన్ని బహుశా నేను చెప్పేటివన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియనేటివి కాదు. కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడు. పొంగునూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి ఒక్క జైన సైనికులను గుర్తించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి పొంగునూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు చిన్నరాయలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా అధినేత పవన్ కళ్యాణ్ వారి సూచనలు, ఆదేశాలతో నియోజకవర్గ స్థాయిలో మమ్మల్ని గుర్తించి పదవి బాధ్యతలు అప్పగించిన నాటి నుండి నేడు జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాక కేంద్రంలో ప్రధాని మోదీ వారికి కూడా ముఖ్యమైన పార్టీగా గుర్తింపు పొందే స్థాయికి మా పవన్ కళ్యాణ్ గారికి గుర్తింపు రావటం, అలాగే ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించగలిగిందని అన్నారు. నిన్నటి రోజున కేంద్ర పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పెద్దలతో కలిసి పొంగునూరు నియోజకవర్గంలో పార్టీ తరపున కార్యక్రమాల గురించి ప్రజల్లోకి వెళ్లి పార్టీ గెలుపుకు కృషి చేసిన విషయాన్ని వివరించడం జరిగిందన్నారు. ఎవరైతే విజయం సాధించారో వారితో కలిసి పనిచేస్తూ ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలియజేసే విధంగా నెలకొకసారి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం దృష్టికి వెళ్లడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయడం జరుగుతోందన్నారు. ప్రతి గ్రామం మరియు ప్రతి గడపకు వెళ్లి వారితో మమేకమై ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు కలిసి మహోత్తరమైన పరిపాలన అందించాలని ఆశిస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ పొంగునూరు నియోజకవర్గ అధ్యక్షులు శివప్ప నాయుడు మాట్లాడుతూ, పొంగునూరు నియోజకవర్గం నందు జనసేన పార్టీ బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషించి ప్రజల్లో పార్టీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ముందుకు వెళ్లడం జరిగిందని, ఉమ్మడి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన జన సైనికులు పార్టీ కార్యాచరణలో ప్రజలతో మమేకమై ప్రజల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు సిరివేలు శ్రీనివాసులు మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి పార్టీ విజయంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తప్పక నెరవేర్చేందుకు కృషి చేస్తారని తెలియజేసేందుకు జన సైనికులుగా గర్వపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాముల హరి, చంద్ర, తిరుమలేష్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేస్తారని చెప్పి మనతో ఆశిస్తూ మేమంతా కూడా వాళ్ళకి తోడుగా ఉండి ప్రజలు కూడా మన పొంగునూరు తాలూకులో ఏం సమస్యలు వచ్చినా అందరికీ వాళ్ళ దృష్టికి తీసుకుపోయి పరిష్కరింపజేసి పొంగునూరు నియోజకవర్గం అభివృద్ధి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తూ
ఈ మధ్య ప్రజలంతా కూడా మా నాయకుల్ని గెలిపించి ఇది చేసినందుకు వాళ్ళకందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ డిఎస్సి పైన సిగ్నేచర్, నెక్స్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు కాకపోతే ప్రజలు ఎంత కష్ట నష్టాలు పొరవలసి వస్తుందో అనేది మేము ఊహించాము. దానికోసము మా న్యాయవాదులు చాలా కష్ట నష్టాలను వదులుకుంటూ దాని రాసారోకాలు చేస్తూ బంధులు చేస్తూ మేమైతే ఏదైతే అనుకున్నామో అది ఆయన ఈ సంతకం ద్వారా న్యాయవాదుల ఆకాంక్ష కూడా పూర్తి చేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం అనేది చాలా సంతోషించగల విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గం నుంచి కూడా ప్రజల సమస్యలు అయితే ఏమి, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు అందరూ కలిసి కూడా ప్రజల సమస్యలు తీర్చే విధంగా కూడా మేము ముందడుగు వేస్తాము. ప్రజలకు మంచి పాలన అందుతుందనేసి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్, జై జనసేన. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం మెగా డిఎస్సీపై పెట్టడంతో పుంగనూరులో యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పుంగనూరు ఎన్టీఆర్ సర్కిల్ నందు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్, రాజంపేట పుంగనూరు నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు జంపాల చిన్నమోహన్ నాయుడు, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజుల ఆధ్వర్యంలో నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు అమరావతిలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం మెగా డిఎస్సీపై పెట్టడంతో యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పురి రమేష్, రాజంపేట పుంగనూరు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు జంపాల చిన్నమోహన్ నాయుడు, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, ప్రకాష్ నాయుడు, శశికుమార్, ఇమ్రాన్, శ్రీకాంత్, నిర్మల్, ఇమ్రాన్, హేమాద్రి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం నిరుద్యోగుల కోసం, ఒక వెనకబడిన రాష్ట్రం, విద్యార్థులకి చదువుకొని ఖాళీగా రోడ్ల మీద తిరిగే విద్యార్థుల కోసం 16,000 పోస్టులు క్రియేట్ చేసి వెనకాల దాదాపు 1,400 కోట్లు లోటు వచ్చిన రాష్ట్రం అన్ని అధిగమించి నిరుద్యోగుల కోసం డిఎస్సి ప్రకటించడం చాలా శుభ పరిణామం. అందుకే వర్షం కూడా ఈరోజు వస్తుంది. చంద్రబాబుకి నిరుద్యోగుల తరఫున, విద్యార్థుల తరఫున, తెలుగు యూత్ తరఫున మేము మా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి మేము సగౌరవంగా తెలుపుతుంటాం. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం డిఎస్సిపై చేస్తానని అన్ని చోట్ల బహిరంగ ప్రకటించడం జరిగింది. అదే విధంగానే తొలి సంతకం 16,000 పైచులకు డిఎస్సి పోస్టులను రిలీజ్ చేయడం ప్రతి యూత్కు ఆనందదాయకం. రాబోయే తరాల్లో ఇటువంటి హామీలన్నీ కరెక్ట్గా నెరవేర్చి ప్రజలకు మేలు చేశారని భావిస్తూ ఈ విధంగా ప్రతి సంతకానికి ఒక మైలురాయిగా ప్రకటించడం మాకందరికీ చాలా సంతోషం. మెగా డిఎస్సిని తొలి సంతకం పెట్టిన దానికి మా తెలుగు తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయనకి తెలుగు కానీ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కానీ జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్క మాట నిశ్చిస్తాననేసి టీడీఎస్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుస్తాను. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట గ్రామ సమీపంలో గల మలుపు వద్ద టొమాటో బాక్సులతో వెళ్తున్న బొలోరో వాహనం అతివేగంగా వచ్చి అదుపు తప్పి బోల్తా పడింది. బొలోరో వాహనంలో ఉన్న 5గురికి స్వల్ప గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం ఇరికిపెంట గ్రామ సమీపంలో గల మలుపు వద్ద టొమాటో బాక్సులతో వెళ్తున్న బొలోరో వాహనం అతివేగంగా వచ్చి అదుపు తప్పి బోల్తా పడింది. బొలోరో వాహనంలో ఉన్న 5గురికి స్వల్ప గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానికులు గాయపడ్డ వారిని హుటాహుటిన సోమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడ్డవారు కర్ణాటక వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి సోమల పోలీసులు చేరుకున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మా కులదైవం వెంకటేశ్వరుడు, ఆయన దగ్గరే సంకల్పం చేసి కార్యక్రమం మొదలు పెడతా.
శ్రీవారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగాను పేర్కొన్న ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ల చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన పొంగునూరు యువత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.